సాగిపోడు ఏమోలే. లైఫ్ని ఒక మొత్తంగా చెప్పాలంటే ఈచ్ అండ్ ఎవ్రీడే ప్రోగ్రెస్. మండే ఈ రోజు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అలాగే ప్రతిరోజుకి ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఈ రోజైనే కాదు, ఏ రోజైనా సరే నా మూడ్ని డిసైడ్ చేసేది బ్రేక్ఫాస్ట్, ఇడ్లీ, దోశ ఎట్సెట్రా. అందుకే ఈ విషయంలో నేను ఎవరిని నమ్మను. సో ఐ కుక్ ఫర్ మై సెల్ఫ్. ఒక తెలియని స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది నాకు కుకింగ్ అంటే. మా అమ్మ నేర్పించింది నాకు. పేరెంట్స్ వెళ్ళిపోతూ నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు, నన్ను నేను బాగా చూసుకోవాలని, దాంతోపాటు ఈ ఇంటిని. ఐఎమ్ వర్కింగ్ ఇన్ అ కార్పొరేట్ కంపెనీ. అడుగు బయట పెట్టాకే తెలుస్తుంది, నేనే కాదు నాలా చాలామంది ఉన్నారు. సాయంత్రం కలిసిపోయి రావడం, మళ్ళీ కూర్చొని పని చేయడం, అండ్ యూ నో ద సైకిల్ రైట్. ఎవరికైనా నేను చెప్పే సలహా ఒకటే, సమస్య వచ్చినప్పుడు ఓర్పు పట్టండి తప్ప తర్వాత స్టేషన్. ఇదంతా కూడా ఒక సౌకర్యవంతమైన నొప్పిలా ఉంటుంది. హలో ప్రణయ్. రామ్ చెప్పరా, ఎలా ఉన్నావు ఆఫ్టర్ లాంగ్ టైం? నేను బాగానే ఉన్నారా, నువ్వెలా ఉన్నావు? నేను కూడా బాగున్నారా. ఎంతవరకు వచ్చింది నీ మ్యూజిక్ జర్నీ? హైదరాబాద్ వరకు వచ్చింది, ఇక్కడ నుంచి ఎటో చూడాలి, కాబట్టి ఏదైనా ప్లేస్ ఉంటే బాగుండని. మరి ఇంకేంటి, వచ్చే ఇంటికి. యాక్చువల్లీ అదే ప్లాన్, కానీ ఇన్విటేషన్ నీ దగ్గర నుంచి వస్తే బాగుంటుందని. రే నాకేం ప్రాబ్లం రా, నువ్వు రా, కలుద్దాం. నాకు ఏం ప్రాబ్లం లేదు. వచ్చాయి వచ్చాయి. సరే మరి, బాయ్. బాయ్. రోజులన్నీ ఒకలా ఉండవు, ఏదైనా మార్పు వస్తే బాగుండు అనుకుంటా. ఏంటి అంత బిజీయా? ఎప్పుడు ఉండేదే కదా ఆఫీస్లో టెన్షన్. మరి ఏమంత కనిపించండి బాధ? ఎలా చెప్పాలి, ఒక రకమైన చిరాకు స్టార్ట్ అయింది. తట్టుకోలేకపోతున్నారా బాబు. ఆఫీస్కి వెళ్ళిన నెక్స్ట్ మినిట్ మ్యూజిక్ స్టార్ట్. సాయంత్రం ఏమైనా ఆగుద్దా అంటే లేదు, రాత్రి దాకా మోగుతూనే ఉంటుంది. నీకు తెలుసారా ఆఫీస్లో ఎలా ఉంటుంది నా పరిస్థితి? ముఖ్యంగా టీం లీడర్ గాడు, నేను ఒక్కడనే కనిపిస్తారా ఆడికి. ఆ పని అంటాడు, ఈ పని అంటాడు. తిందామని ఆరాంసే కూర్చుంటారా, అప్పుడు వస్తాడు వాడు టీం లీడర్ గాడు. వాడి పాగోతం లేక అసలు చచ్చిపోతారా నేను. నాకైతే వాడి ఫేస్ మీద కక్కాలనిపిస్తుందా, కానీ ఏం చేయలేం. ఎంత కష్టం వచ్చిందిరా? నచ్చింది చేస్తున్నావురా, అదృష్టవంతుడి నువ్వు. అమ్మా ఎన్నాళ్ళు ఇలా ఉందాం అనుకుంటున్నారా? ఏమోరా, ఏం చెప్పాలి. పేషెన్స్ కూడా ఒక లిమిట్ ఉంటుంది కదా, అప్పటి వరకు ఇలా కూర్చోవడమే. ఎందుకు ఇలా ఉండడం? అనవసరమైన స్ట్రెస్ రా ఇది. ఒక కారణం చెప్పి అసలు ఈ జాబ్ ఎందుకు చేస్తున్నావు? చేసే పనిలో ఏముందిరా, పని అది చేయాల్సిందే. పోనీ డెవలప్ అయ్యే హాబీరా, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకో, ఫిల్మ్ మేకింగ్ ట్రై, ప్రపంచానికి చెప్పాలని చెప్పు. ఎంత వర్కౌట్? పోనీ వర్కౌట్ అయితే ఒకటి చెప్పనా? ఏమో, నువ్వు ఇంకేదో ఒకటి ఫిక్స్ అయిపోయి ఉంటావు కదా, చెప్పు.
మానేసేరా. ఏంది మానేస్తే ఏం చేస్తాం రా? అరే ఎగ్జాజరేషన్ అనుకోకపోతే నువ్వు కుకింగ్ బాగా చేస్తావురా. నీకు డైలీ ప్రాక్టీస్ ఉందిరా. చెఫ్ అవురా. మస్తు ఈజీగా చెప్పినారా? అరే కుకింగ్ ఈజ్ అన్ ఆర్ట్ రా, ప్యాషన్. తర్వాత ఏంటంటే ఎనీవే డైలాగ్ క్రెడిట్స్ తరుణ్ భాస్కర్కి. సీరియస్లీ, కానీ నీలో ప్యాషన్ ఉంది. ఆలోచించు, జస్ట్ ఇమాజిన్ ఇండియాస్ గ్రేటెస్ట్ చెఫ్ ప్రణయ్. అది ఎలా ఉంది? అదంత కొత్తగా ఉంది విన్నాను. ఇదేముందిరా, 5 రోజులు పని చేయడం, మిగతా 2 రోజులు ఎందుకు పని చేస్తున్నాను అనుకోడు. ఎందుకు? ఒక లార్జర్ పిక్చర్ చూడరా. నాకు కూడా ఇంట్రెస్ట్ ఉందిరా చాలా, కానీ మళ్ళీ లేనిపోని రిస్క్ అని. ఎందులో లేదురా రిస్క్? రిస్క్ ఎందులో లేదో చెప్పు. కష్టమైన నచ్చిన పని చేసినప్పుడే రా సుఖం. దానికోసం టెన్షన్ పడు, దానికోసం స్ట్రెస్ ఫీల్. ఒక అర్థం ఉంది లైఫ్కి, ఇది కాదు. పద పద ఎగరరా, గమ్యమే చూసి ఎదగరా, సాగరా సాగరా అలసటే ఆపరా, నీ కథే తెలుపుతూ నింగి అంచుల్లో ఎగరరా, నీ కలే చూపుతూ గమ్యమే చేరరా. కాలం వచ్చి నిన్నే ఆపి సంకెళ్ళేసినా, తాళం తీసి పైకే చూసి ఎగిరై భూమిగా, మాపు వాన ఏదేమైనా ఎగిరై నువ్వలా, కొండ కోన ఏదారైనా దాటే నువ్విగా. మార్పు ఏ రూపంలో అయినా రావచ్చు. క్వశ్చన్ ఏంటంటే whether you are ready to accept it or not. అసలు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? నువ్వేం చేస్తున్నావు తెలుసా? ప్రోక్రాస్టినేట్ చేస్తున్నావు. 4 గంటలు అవుతుంది, 4 పేజీలు కూడా చదవలేదు నువ్వు. ఇలా అయితే ఏమి చేయలేవు. నో, ఐఎమ్ నాట్ డిస్ట్రాక్టెడ్. నువ్వే చెప్తున్నావు డిస్ట్రాక్టెడ్గా ఉన్నావని. ఇలా అయితే ఒక్క గోల్ కూడా నువ్వు రీచ్ అవ్వలేవు. నో, ఐఎమ్ నాట్. నేను హార్డ్ వర్క్ చేస్తాను, నేను చేయగలను. వీ కెన్ డూ ఇట్. అఫ్ కోర్స్ యూ విల్. మార్నింగ్ 8కి వెళ్తాను, ఈవినింగ్ 6 వరకు నా షిఫ్ట్. మంత్ ఎండ్కి అలా శాలరీ పడిపోద్ది. క్రేజీ లైఫ్. ఆ హోటల్లో 4 షెఫ్లు ఉంటారు, అందులో నేను నాకు నవ్వుతాను అంతే. ఐ విల్ నాట్ బీ ఎనీ స్పెషల్. ఐఎమ్ జస్ట్ నో బడీ.
ముఖ్యంగా ఐఎమ్ నాట్ ది షెఫ్ ప్రణయ్. మీడియోకా టాలెంట్లో మిగిలిపోతావా? చెప్పు. నువ్వు అసలు ఏ పని చేయట్లేదు, కేవలం ఆలోచిస్తున్నావు అంతే, టైం వేస్ట్ చేస్తున్నావు అంతే. అసలు నీ లైఫ్లో చేసిన పెద్ద తప్పేంటో తెలుసా? ఈ జాబ్ మానేయడం. అసలు నువ్వు వెళ్తున్న రూటే తప్పురా. ఈ రూట్లో నువ్వు ఏ స్టెప్ వేసినా సరే నువ్వేం చేయలేవు. వదిలే, నీతో కాదు, వదిలే. లేదు నేను చేస్తాను చెప్పినట్టు నాలనే అవుతావు. చేయగలను. ఆపేస్తే బెటర్. ట్రై చేస్తానన్నాను కదా. నాట్ టూ లేట్, జస్ట్ గో బ్యాక్. గొప్పగా ఏదైనా సాధించాలన్న ఆలోచన చేస్తే కొంట్లో గోవింద అంటావా? వీఆర్ సైనింగ్ అవర్ ఓన్ డెత్ ప్రణయ్. జీవితాంతం ఇలానే ఏడుస్తూ కూర్చుంటాం. జస్ట్ స్టాప్ ఇట్. ఇట్స్ బీన్ 4 months రా. ఏం చేయలేదు మనం. జాబ్ మానేసిన తర్వాత ఒక ఫ్రీడమ్ వస్తుంది అనుకున్నారా? కానీ ఆ ఫ్రీడమ్తో పాటు ఏదో తెలియని భయం వస్తుందిరా. ఒక్క నిమిషం కూడా నాకు మనశ్శాంతి లేకుండా ఉంటుందిరా. అసలు ఏం చేస్తున్నానో అర్థం కావట్లేదు, ఎందుకు చేస్తున్నానో అర్థం కావట్లేదు, అసలు ఎట్టు వెళ్తున్నానో అర్థం కావట్లేదురా. రే, భయం మంచిదేరా, భయపడు. ఏం కాదు, భయపడు. తప్పులేదు, ఎందుకంటే భయపడుతున్నావు అంటే ఏదైనా చేద్దాం అనుకున్నావు కాబట్టి. అర్థమైందా? నీకు ఛాన్స్ ఉంది ఇప్పుడు. నువ్వు చేయాలనుకున్నది భయంతోనే ముందుకెళ్ళి ఏదోటి అవుద్ది. ఏదైనా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండు. అర్థమైందా? It looks good. The taste will be even better. Can't wait, man. He's going to be a renowned chef. నేను గ్యారంటీ. ఓ ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నాడా? హీస్ ఆన్ హిజ్ ఓన్. ముఖ్యంగా ఇష్టం పని అంటే. Please serve yourself, sir.
ఎలా ఉందిరా? ఇట్స్ గుడ్. నిజంగా అంత బాగుందా? బాగుందిరా. మొత్తం అంతా పర్ఫెక్ట్ ఉందా? బాగుందిరా. నటించకు చెప్తున్నా. మీరు తినేది చెత్తరా, చెత్త. ఇట్స్ నాట్ ఈవెన్ కుక్ ప్రాపర్లీ. పిచ్చి కుక్కల్లా పచ్చి మాంసం తింటున్నారు మీరు. అర్థమవుతుందా మీకు ఆ విషయం? నా ముందు బాగుందంటారు, తర్వాత ఇదేం ఫుడ్ అంటారు. నేను షెఫ్ అంట, నరకంలో ఉంది నాకు ఇదంతా. I had one job, అది కూడా సరిగ్గా చేయలేకపోయాను. అసలు ఏంట్రా ఇది? ఎలా తింటున్నారా దీన్ని? నాకు అర్థం కావట్లేదు. అసలు ఒక్కడి కూడా వర్కౌట్ అవ్వట్లేదురా. ఏం చేస్తున్నానో అర్థం కావట్లేదు. నా వల్ల కావట్లేదురా అసలు. Hello. Yeah. I'll be there in an hour. Yeah, sure. సార్ అది Regarding that sponsorship, మనం మళ్ళీ మాట్లాడుకుందాం అబ్బా. సార్ ఐఎమ్ రియల్లీ సారీ సార్. మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల అలా బిహేవ్ చేశాడు. No, it's totally fine. By the way, it's a great meal actually. I liked it. సార్ అర్థమవుతుంది సార్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. Don't be, man. రే సారీ రా. రే అసలు ఒక్క పని కూడా సరిగ్గా జరగట్లేదురా ఈ మధ్య. ఇట్లా సిరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ వల్ల అట్లా రియాక్ట్ అవుతున్నా అని నీ ఫ్రెండ్ ముందు అలా చేయాలనేదే కాదురా. తను నా ఫ్రెండ్ కాదురా. మరి హీ ఓన్స్ రెస్టారెంట్. నీకు హెల్ప్ చేయడానికి వచ్చాడు. మా బ్యాండ్ స్పాన్సర్ కూడా. అయినా ఇప్పుడు ఎక్కడ వర్క్ చేయడానికి రెడీ కూడా లేనురా. ఐ నీడ్ సమ్ మోర్ టైం. అన్నాకంత కాన్ఫిడెన్స్ కూడా లేదురా. నాకు కొంచెం టైం కావాలి. ఎంతరా? ఎంత టైం? క్వాంటిటీ చెప్పు నాకు. ఎంత టైం కావాలి చెప్పు. ఎంతకాలం ఇలా ఉందాం అనుకోను. కాదురా అంటే స్పాన్సర్షిప్ ఏమైనా క్యాన్సిల్ అయిందా? నో చెప్పరా, నేను రిక్వెస్ట్ చేస్తా. స్పాన్సర్షిప్ అరే ఓ పెద్ద బాంబేలోకి ఏమైతురా? ముందంతా కాలిపోద్ది, తర్వాత అంతా ఆవిరైపోద్ది, చివరికి మిగిలేది బూడిద. ఇప్పుడు మనకు మిగిలింది కూడా అదే. కాదురా అంటే నేను కావాలని చేయలేదురా. నేను అరే నిజంగా వేరేదైనా చూసుకోరా. వేరే చూసుకోవడం ఏంట్రా? అసలు ఏం ఒకటి చెప్తా విను. వదిలేసి చేయాలనుకుందంతా ఆపేసి గో బ్యాక్. ఏం చెప్దాం అనుకుంటున్నారా? ఇంకేం చెప్పనరా నేను. వెళ్ళి జాబ్ చేసుకో. అరే నాకు నమ్మకం ఉంది, నేను మళ్ళీ స్టార్ట్ చేయగలను. నేను నువ్వే తక్కువ చేసుకుంటే ఎంత దూరం వెళ్తా? కొంచెం కష్టంగానే ఉంటుందిరా. యూర్ ఆన్ యూర్ ఓన్. ధైర్యంగా ఉండమని నేను చెప్తాను అంతే, కానీ ఉండాల్సింది నువ్వు. ఇలా ఉండకూడదు, మారాలని చెప్తున్నాను రా. మారాక చెప్పు, కనపడతాను.
పంజరంలో ఉన్న పక్షిని బయటికి పిలిచి ఎగరమంటే ఎలా అని అడిగింది, భయంతో. సందేహంతో, అంతులేని నిరీక్షణతో. ధైర్యంగా ముందుకు వెళ్ళు అని చెప్పేవాళ్ళు పక్కన లేరు, వెనక్కి వెళ్ళాలని లేదు. చీకటే మిగిలింది చివరికి. వెలుగు కోసం ఎదురు చూశాను, అలసిపోయాను. ఎలాగో అలా సాగుతున్న జీవితాన్ని మరోలా మార్చుకోవాలన్న కోరిక తప్పు. ఓర్పుతో ఉంటే సౌకర్యమే కదా, ఇబ్బంది అయినా అలవాటైపోయింది కదా. అదే తప్పు నేను చేశాను. ఒక్క అబద్ధాన్ని నమ్మాను, ఒక్క అబద్ధం. నచ్చిన పని చేసినప్పుడు ఎరా సుఖం. భయంతోనే ముందుకెళ్ళు. చెఫ్ అవురా, ఇండియాస్ గ్రేటెస్ట్ చెఫ్ ప్రణయ్. అదెంత కొత్తగా ఉంది విన్నాను. అబద్ధం, 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 మొత్తం అబద్ధం. చూడా, చూడు నీ వల్ల ఎలా అయిపోయారో చూడు. తిరిగి పనికిరా కూడా పోయారు. తినందరికి కారణం ఎవరు? నువ్వు, నువ్వు, నువ్వు. నేనేం చేశాను? కేవలం సపోర్ట్ చేశాను. కూర్చుంటేనో చోను ఆలోచిస్తేనో పగటి కళ్ళ కంటేనే అవర్రా పని చేస్తావు. కారణం ఎవరని అడుగుతున్నావు కదా. నేను కాదు, నువ్వే కారణం. నచ్చట్లేదు నాకు కూడా. నువ్వెందుకు ఇలా ఉన్నావో, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లా. చెప్తున్నాను, ఇలానే కనుకుంటే చూడు, కనీసం కనీసం అడుక్కు తినడానికి కూడా పనికిరావు. చేతులు నువ్వు కాల్చుకొని నన్ను ఎంత దూరం అని పరిగెడతాను. నేను తప్పు చేయలేదంటే ఎవరు నమ్మరు. వాడు చేసింది అసలు తప్పే కాదు అంటారు. కారణం ఎవరు పట్టించుకోరు. ప్రమాదం జరిగిపోయింది. ఒక మనిషి ప్రాణం రా అని అడిగితే